ఏం వచ్చావా? చెప్పు ఏందే? చెప్పు, ఏం గమ్మున పడుకోన్నావా? ఏంది ఏడుస్తున్నావా? కంట్లో ఎందు పడింది బావా. ఏంది కళ్ళంతా ఎర్రంగా అయిపోయినాయా? అదే ఎందు పడింది కంట్లో. ఏమీ లేదు కంట్లో. కంట్లో దుమ్ము పడదు, ఊదు. చిన్నగా ఏంది అట్టుతున్నావా? చిన్నగా ఊదు. ఏంది ఎర్రంగా అయిపోయింది? ఉండు ఉండు, గమ్ముండు గమ్ముండు. చిన్నగా ఊదొచ్చు కదా. ఉందా? బాగా ఉండు. నువ్వు ఆగు ఆగు, బాగా నువ్వు ఓతాండు కళ్ళాడు తెలిసాను నేను. ఆగు. ఇప్పుడు గమ్ముండు గమ్ముండు. తెరువు బాగా. ఉండు నువ్వు ఆమెను ఊదు చేస్తావు, చిన్నగా ఊదు. అది దీని కింద ఉన్నట్టుంది. దీని కింద. ఆగు ఆగు ఆగు, కదలబాగు. పోయిందా? అట్టగా ఉండి చెప్తా. ఉండు. కన్ను మంట చేస్తున్నావు వస్తుంటే. ఇంకా ఆగు. కళ్ళు కూడా ఎర్రం వచ్చేసింది చూడు. ఆగు ఆగు. నీకేం పడింది అసలా? ఏం తెలియదు. ఎప్పటి నుంచా? పొద్దుటి నుంచి. ఆగు ఆగు ఆగు. ఇప్పుడు పోయింటో చూడు. నలబ్బాకు ఉండు, నలబ్బాకు. ఆగు. ఇప్పుడు బాధ చూడు. ముయ్యబాకు ఏంలే. ఆగు, ఎందుకు అమృతం? ఆగు ఆగు ఆగు. ఆగు. ఇప్పుడు పోయింది చూడు. పోయిందా? పోయింటో చూడు. పోయింది. అది అట్టోదాలా. నువ్వు కళ్ళు మూసేస్తా అంటే ఓద్తా అంటే పోయింది. కళ్ళు మూసి నువ్వు ఓద్తా అంటే అట్టు ముయ్యబల్ అయితే తెరిచి బాగా ఓదాలా. దీని దెబ్బ ఉదయం నుంచి పనే చేసుకోలేకపోయాను. అబ్బాయి ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఉదయాన్నే రావచ్చు కదా, పొద్దున్నే వచ్చి ఊరి చేసుకోవచ్చు కదా. నేను అదే చేయాల్సింది. నేను పాదులు అనుకున్నాను. దాని పోయింది కదా, ఇప్పటికే లేట్ అయింది. పని చేసుకోపో. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఊరి ఎండ కూడా బాగా వచ్చేసింది, పైకి వచ్చేసింది ఎండ. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. అంతా ఈ కన్ను వల్లే నాకు. ఊరి నీళ్ళు రావటం లేదు. ఏంది మోటార్ నీళ్ళు? ట్యాంక్ నీళ్ళు లేవా? మోటార్ రావటం లేదే. కరెంట్ లేదే. ఏంది కరెంట్ లేకుండే? ట్యాంక్ నీళ్ళు ఉన్నాయో చూసొస్తా. ట్యాంక్ ముందు నీళ్ళు చూసొస్తా. తెల్ల నిండా ఉన్నాయి ట్యాంకులో నీళ్ళ. కానీ కింద ఎందుకు రావడం లేదు? కింద రావట్లేదు పైపులోనా? యా డ్యామేజ్ ఏంటి? ట్యాంకులు చూస్తే నీళ్ళు ఉన్నాయి, కింద చూస్తే కుళాయిలో నీళ్ళు రావటం లేదు. పైపులో ఏమైనా డ్యామేజ్ అయ్యిందా? దేంట్లో డ్యామేజ్ అయ్యిందో మాయన తీసుకొస్తే ఆయన చెప్పేస్తాడు. నాకేం తెలియదు. ఎండ చూస్తే పైన ఆమెను వచ్చేసింది, పైకి వచ్చేసింది. ఎట్ట చేయాలి? ఎండ పడిపోతా ఉంటే పోయి తీసుకొని వచ్చి చూపిస్తుందా? ఎందు ఏం వచ్చేసావు? ఇప్పుడు అయిపోయింది పని అంతా. ఏడైంది పని? పనే కాల. పోయి కుళాయి తిప్పితే కుళాయి నీళ్ళు రాలా. మోటార్ వేయచ్చు కదా. ఆ పని కూడా చేసా. కరెంట్ పోయింది. కరెంట్ పోయిందా? అట్టయితే మనం ఏం చేయలేం. కరెంట్ వచ్చిందాకా ఉండాల్సిందే. అది కరెంట్ వచ్చిందాకా ఉండాల్సిందే, మనం ఏం చేయలేం. అది కాదు నేను చెప్పేది. ఆగు, నువ్వేం చెప్పాలి? నేను బయట నుంచి మొయ్యలేను నీళ్లు. నేను చెప్పేది నేను చెప్తాను. నువ్వు చెప్పాలి. నాకు ఓపిక లేదు, నేను మొయ్యలేను. నేను చెప్పేది ఒక రోజు తాగు. ఏం చెప్పు. మిద్ది మీదకి ఎక్కా. మిద్ది మీదకి ఎందుకు ఎక్కావు? ఎక్కి ట్యాంక్ నిండా నీళ్ళు ఉన్నాయి. ట్యాంక్ నిండా నీళ్ళు ఉన్నాయా? ఒక కుళాయిలో నీళ్ళు రావటం. ట్యాంక్ లో నీళ్ళు ఉన్నాయి, కుళాయిలో నీళ్ళు రావట్లా. అదేంది అదెట్టా? ఏమో నాకు బాగా చూసాను. నువ్వు నీకు ఆల్రెడీ ఉదయాన్నే దుమ్ము పడి కళ్ళు కనిపించకుండా పోయి ఉంటాయి. చూడుకో బాగా. నేను ట్యాంక్ నీళ్ళు ఉన్నాయి చూసా. అది తెలియక నీ కారుకు వచ్చా నేను. కుళాయిలో నీళ్ళు రావట్లేదని. చూద్దాం పా. సారీ ఏమని తొందర? పాతున్నాం కదా. సారీ తొందర మీద కాలు తగిలింది. నీకు ఎండ పడిపోయిందని నన్ను దొక్కేస్తే. సారీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను.
ఫ్రెండ్స్ మా వీడియోస్ ఎలా ఉన్నాయో అందరు చూస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. చాలా మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. మాకు రోజు కుదరపోయిన రోజు మార్చి రోజు అయితే వీడియో అయితే తీసి పెడుతున్నాము. యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియో తీసి అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. మనం ఫ్రెండ్స్ వీడియో కానీ పెట్టకుంటే వైరల్ అయితే తగ్గిపోతుంది. అందువల్ల మేము ఒకసారి దెబ్బతిన్నాము. అందువల్ల ఇంకా అక్కడి నుంచి పెట్టుకుంటూ వస్తున్నాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే పర్వాలేదు ఫ్రెండ్స్, వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి. బాగా సపోర్ట్ చేస్తారు మీరు అందరూ అయితే. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొత్తగా చూస్తుంది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా లైక్ చేస్తే ఎక్కువ మంది షేర్ అవుద్ది ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. ఇంకొచ్చి మాకు 6,000 మంది అయితే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మటుకు స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా ఎక్కువ మందికి బూస్ట్ అవ్వద్ది వీడియో అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే వీడియో అయితే చిన్నది తీసి పెడుతున్నాము, ఏమనుకోవద్దు. ఇంకో వీడియో అయితే పెద్దది తీసి పెడతాము. లాంగ్ వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. షార్ట్ వీడియో అయితే సింపుల్ గా తీసి పెట్టేయచ్చు. మేమైతే షార్ట్ వీడియోలు అయితే తీసుకోవాలనుకోలేదు మొదటి నుంచేను, స్టార్ట్ చేసినప్పుడేను. అందుకని లాంగ్ వీడియోలు తీసుకుంటూ వస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. కామెంట్స్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.